చిత్తూరు జిల్లా కుప్పంలో ఉచితంగా హెల్త్ స్క్రీనింగ్ పరీక్షలు కుప్పం మున్సిపాలిటీ కొత్తపేట పరిధిలోని 14, 15 వార్డుల్లో యూనివర్సల్ హెల్త్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. కొత్తపేట ఇన్ఛార్జ్ ముఖేష్ మాట్లాడుతూ ప్రజలకు ఉచితంగా 47 రకాల రక్త పరీక్షలు చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కుప్పం నియోజకవర్గంలో దాదాపు ఒక నెలగా భవ్య హెల్త్ సర్వీస్ స్క్రీనింగ్ టెస్టు రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా గత వారంలో కొత్తపేటలో 15వ వార్డులో 3 రోజులుగా జరిగింది. నిన్న 14 వార్డులో, ఈరోజు 14 వార్డులు జరుగుతున్నాయి. రేపు 14 వార్డులు జరుగుతుంది. మన్నాడు 13 వార్డులో జరుగుతుంది. కొత్తపేటలో అన్ని ప్రజలు దీన్ని వినియోగించుకోవాలి. దాదాపు 19 టెస్టు ఈ యొక్క రక్త పరీక్షలో రోగ నిర్ధారణ జరుగుతుంది. దానికి సంబంధించిన డాక్టర్లు సలహా సూచనలు ఇచ్చి ఆరోగ్యాన్ని కాపాడడం కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడడం కోసం ప్రజలు చంద్రబాబు నాయుడు ముందడుగు వేస్తున్నారు. మనము కూడా మన అమ్మకు కానీ, మన అక్కకు కానీ, మన చెల్లెలు కానీ ఏదో రోగం ఉంటే తప్ప మనం హాస్పిటల్కి పిలుచుకొని వెళ్ళము. మన చంద్రబాబు నాయుడు గారు ప్రజల యొక్క ఆరోగ్యం పైన చాలా శ్రద్ధతో వారిని ఆరోగ్యం ఉంచాలని, తన బిడ్డల్లాగా అందరినీ చూసుకోవాలని మన ఎమ్మెల్సీ గారు మన గౌరవ కంచన శ్రీకాంత్ గారు ప్రతి ఒక్క మీటింగ్లో కూడా చెప్తూ ఉంటారు. మనం ఎంతమంది మన ఇంట్లో కుటుంబ సభ్యులకు హాస్పిటల్ తీసుకుని వెళ్ళి ఈ యొక్క పరీక్ష చేస్తున్నామో ఒకసారి ఆలోచించండి అని చెప్తూ ఉంటారు. అది మంచి సందేశమే. నేను కూడా గతంలో మా అమ్మగారికి కొంచెం బీపీ ఎక్కువైందని తప్ప మసడు ఏ రోజు కూడా మా కుటుంబ సభ్యుల ఆరోగ్యం పైన నేను దృష్టి పెట్టలే. చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరి నియోజకవర్గంలో ప్రతి ఒక్క ప్రజలపైన వారి యొక్క ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టి ఈ యొక్క రక్త పరీక్ష నిర్వహిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు రక్త పరీక్ష చేయించుకొని వారికి ఉన్న కొద్దిపాటి చిన్నపాటి ఏదైనా మేజర్ తీసుకున్నా కూడా దానికి సంబంధించిన డాక్టర్ల ద్వారా దాన్ని నయమయ్యేదానికి ముందుకు తీసుకెళ్తున్నారు. దీన్ని వినియోగించుకోవాలని కోరుచున్నాము.